చాలా బాగున్నాయి కదా. ఇది ఒక కలరు. ఇవి ఇవి సేమ్ గులాబీ పువ్వుల్లా ఉన్నాయని చూడటానికి. చూసారా ఎంత బాగున్నాయో. ఇదిగోనండి పేరైతే చాలా బాగున్నాయి కదా. ఆహా, ఇక్కడ నేను చూడని మొక్కలు కూడా చూస్తున్నానండి. ఇవి కూడా ఇదిగోనండి. అమ్మమ్మో, వీటి పేర్లు కూడా నాకైతే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ బంతి ఉందండి. ఇక్కడ బంతిలో మనకి 3 రంగులు ఉన్నాయి. ఒకటి ఎల్లో, ఒకటి వైట్, ఒకటి ఆరెంజ్. ఆ తర్వాత చామంతులు. కానీ ఇంత మనం నర్సరీలకు వెళ్తాం కానండి, ఇంత అందంగా డెకరేషన్లు అయితే చెయ్యరు కదండి. అక్కడికంటే ఇక్కడ ఇంకా చాలా బాగున్నాయండి. ఇదిగోనండి వైట్ చామంతి పెద్ద సైజు. ఇది ఎల్లో డబల్ షేడు. ఇవి ఎల్లో. అబ్బో, ఇవి మాత్రం మనం అమ్మితే కొనటానికి నేనైతే రెడీ అండి. కానీ ఇవి ఇస్తారో లేదో కానీ ఎప్పటి నుంచో ఈ మొక్కలు కొన్ని మన తోటల్లో పెంచాలని చిన్న ఆశ. వీటి రంగులు కూడా బాగున్నాయి కదండి. నాకు ఇష్టమైన రంగులే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎంత బాగున్నాయో. ఈ రోజుల్లోనే ఇవి ఆకులు పువ్వులుగా మారుతూ ఉంటాయండి. చిన్న ఫ్లవర్స్ చూసారా. ఈ కలర్ అంతా కూడా చాలా బాగుంది. మన తోటలో వేసాము, సంవత్సరం అయ్యేసరికి చనిపోయింది. ఇవన్నీ కూడానండి మనకి బోగన్విల్లా అండి. బోగన్విల్లా కూడా బోన్సాయి టైప్ అన్నమాట. ఇక్కడ మనకి 2 కలర్లే వచ్చాయి. చామంతి చాలా బాగుంది కదండి. మీరు గమనించారా, అక్కడి నుంచి బంతి వేశారు. ఈ బార్డర్ అంతా కూడా చామంతిలు అమర్చారు. చూసారా, ఇవన్నీ మనకి ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి చాలా చూడటానికి చాలా బాగుంటాయి. ఇక్కడ మనం చూడని కలర్లు కూడా చూసాము. ఇండోర్ ప్లాంట్ అంటారే కానీ ఇవి మన ఇంట్లో అయితే మాత్రం కలర్ కొంచెం తగ్గిపోతుందండి. కొంచెం షేడ్ ఉన్న చోట్లో పెడితే చక్కగా కలర్ అయితే ఉంటుంది, లేదంటే కొంచెం కలర్ డల్ అవుతుంది. నా అనుభవంగా చెప్తున్నా. వైట్ కూడా సూపర్గా ఉంది కదా. ఇదిగోనండి చూసారా, పీస్ లిల్లీస్లో అక్కడ ఉన్నది పీస్ లిల్లీ అండి. ఇది వేరే, దీని పేరింగ్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి కదా. ఇక మనం కొంచెం తొందరగా నడిచేద్దాం, ఎందుకంటే చాలా ఉన్నాయి మరి. ఇగోనండి అడినిమ్స్ ముద్ద తేక చిన్ని కుండీల్లో ఎంత బాగున్నాయి కదండి. ఇది ఈ పేర్లు ఎవరు కనిపెట్టారండి బాబోయ్. ఈ పేర్లు చదవలేకపోతున్నాను నేనైతే.